ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన చేనేత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నేతృత్వంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ చేనేతలకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందికట్ల రాజేశ్వరి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో భారీ వర్షాలకు, మంతా తుఫానుకు జిల్లాలో ఉండే చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ యొక్క నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సహాయంగా 50 కేజీల బియ్యం, కొన్ని పలసరుకులు ప్రకటించింది. వాటిని చేనేత కుటుంబాలకు అందజేసే ప్రక్రియని జిల్లా చేనేత అధికారులకు అప్పచెప్తే పూర్తి నిర్లక్ష్య వైఖరి వల్ల జిల్లాలో 3800 కుటుంబాలు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తుంటే కనీసం 1000 కుటుంబాలకు కూడా ఈ సహాయం అందలేదు. ఇది ఏమని చేనేత జౌళి శాఖ అధికారులు మేము ప్రశ్నిస్తే మా కాడ జిల్లాలో ఉండే చేనేత మగ్గాల గణాంకాలు లేవని నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్తున్నారు. ఏందయ్యా ఇది అయితే మీ గ్రామాల్లో ఉండే సచివాలయాల వద్దకు వెళ్ళి మీరు చేనేత కార్మికులను నమోదు చేసుకోండి చెప్తున్నారు. సచివాలయ అధికారులు అడిగితే జిల్లాలో చేనేత జౌళి శాఖ అధికారులకి తెలియజేయండి అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రవర్తన వల్ల జిల్లాలో ఉండే చేనేత కార్మికులు చేనేత పథకాలకు పూర్తిగా దూరం అవుతున్నారు. దీని ఎడల జిల్లాలో ఉండే ఉన్నత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు ఒక తుఫాను సహాయమే కాదు, ప్రభుత్వం ప్రకటించే ఏ పథకాన్నైనా అర్హుడైన మగ్గం కలిగిన చేనేత కార్మికులకు అందజేయాలని ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసేదానికి వచ్చినాం. రోజువారీ కూలీ రేఖ దారుణంగా దెబ్బతినడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని చేనేత కార్మికులను ఆదుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో చేనేత అధికారులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తుఫాను సాయం అందించకపోగా చేనేత రంగాన్ని, చేనేత కార్మికులను అవమానపరిచారు. మోడీ యొక్క స్వదేశీ విధానానికి చోట్లు పరిచారు. చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్వీర్యం చేశారు. అందుకోసం మీరు నిరసన తెలపడం జరిగింది. మగ్గం గుంటలున్న ప్రతి ఒక్కరికి తుఫాన్ సాయం అందించమని మేము విజ్ఞప్తి చేస్తే గ్రామాలలో వాస్తవంగా పరిశీలించకుండా వాళ్ళ దగ్గర నివేదికలు లేవు కాబట్టి తూతూ మంత్రంగా 100 మగ్గాలుంటే 3కు 4కు, 150 మంది ఉంటే 5 మందికి ప్రతి గ్రామంలో అన్యాయం చేస్తూ పోయారు. పొదలకూరు మండలంలో చూస్తే తాటిపర్తిలో 50% మందికి అర్హులు కూడా ఇవ్వలేదు. పొదలకూరు రమణారెడ్డి కాలనీలో 110 చేనేత కుటుంబాలు ఉన్నాయి, 37 మగ్గాలు ఉన్నాయి, అసలు లేవని రాశారు. మేము గలబా చేస్తే 3కు మాత్రం ఇచ్చారు. 30 మంది మగ్గాల గుంటల ఫోటోలు తీసి, వీడియోలు తీసి అధికారులకు సమర్పిస్తే 50 కేజీల బియ్యం కోసం ₹1,00,000 గుంటలు తవ్వి అప్పటికప్పుడు మగ్గాలు కొని కొత్తగా నూలు కొని ఆర్టిఫిషియల్ గా పెట్టారు. అందులో మేము వాళ్ళకి తుఫాన్ సాయం 50 కేజీల బియ్యం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇది అవమానం మేము భావిస్తున్నాం. మోడీ యొక్క స్వదేశీ విధానాన్ని చేనేత అధికారులు అవమానించారు. అందుకోసంగా భారతీయ జనతా పార్టీ చేనేతల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆందోళన రూపంలో వచ్చాం. మాకు అర్థమైనంత వరకు చేనేత అధికారుల యొక్క పిచ్చి చేష్టల వల్ల భవిష్యత్తులో చేనేత పథకాలు రద్దు కాబోతున్నాయి. అవి యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా ఈ అన్యాయాన్ని జరగనిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ ఉన్నాం.